హలో హాయ్ వాట్సాప్ ఎలా ఉన్నారు పిల్లలు, బాగున్నారా? నేను మీ పిచ్చుక స్పారో టీవీలో వచ్చేసాను. ఒక మంచి మోరల్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. పిల్లలు, మీకు తెలుసా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనే ఒక సామెత ఉంది, తెలుసా? ఓకే, దానికి సంబంధించిన ఒక చిన్న కథ చెప్తాను, ఓకేనా? కథ వినండి. ఒక ఊరిలో బామ్మ ఉంది. ఆ బామ్మ ఒక పిల్లిని పెంచుతుంది. ఆ పిల్లికి రోజు కూడా ఏం కావాలో అవి బిస్కెట్లు, తర్వాత దానికి కావాల్సిన చికెన్ ముక్కలు అన్నీ పెడుతూ ఉంది. అది చక్కగా తింటుంది, బాగా బలిసింది. కొన్నాళ్ళు అలా గడిచింది. ఆ తర్వాత ఒకరోజు సడన్గా బామ్మకి పాలు వేడి చేసుకుని తాగాలని చెప్పి గబగబా వెళ్ళి పాలు పొయ్యి మీద పెట్టింది. చూస్తే గిన్నెలో పాలు లేవు. ఒక్కసారి పిల్లిని పిలిచి కోపంగా, బిట్టు ఎక్కడా, పాలు ఎవరు తాగారు అంది. మియావ్ మియావ్ అనుకుని అటు ఇటు తిరిగి చూసి అలాగా దాక్కుంది. బామ్మ కోపం వచ్చింది. నువ్వే తాగావా అంటే మళ్ళీ మియావ్ మియావ్ అని చెప్పి నో అన్నట్టు తల ఊపింది. ఓకే సరే అని చెప్పి చంటి చంటి అని బామ్మ తన మనవణ్ణి పిలిచింది. ఏంటి బామ్మ అన్నాడు చంటి. అరే పాలుగాను వేడి చేసుకుని తాగావా అంది. లేదమ్మా అన్నాడు. మరి పిల్లి తాగిందంటావా అన్నాడు. పిల్లి చాలా సిన్సియర్ బామ్మ, అదెప్పుడు అలా చేయదు బామ్మ. ఎందుకంటే నువ్వు కావాల్సినటువంటి తిండి దాని నుండి పెడుతున్నావు కదా, దానికి బిస్కెట్లు పెడుతున్నావు, చికెన్ పెడుతున్నావు, ఇలా అన్ని రకాల వంటలు పెడుతున్నావు. అది పాలెందుకు తాగుతుంది? అడిగి తాగుతుంది కదా. అయినా నేను కనుక్కుంటాను అన్నాడు. ఏంట్రా పిల్లిని కనుక్కునేది? అది ఎక్కడో దాక్కుంది చూడు చంటి అంటే. అప్పుడు బిట్టు బిట్టు ఎక్కడున్నావు అని గట్టిగా చంటి పిల్లిని పిలిచాడు. పిల్లి పారిపోతుంది. అలాగే బిట్టు పరిగెడుతున్నాడు. బామ్మ ఒరే చూడరా, దాని వెంట ఎందుకు పడుతున్నావు? పాలు నువ్వే తాగి ఉంటావు అని చెప్పింది. లేదు బామ్మ నేను తాగలేదు అన్నాడు చంటి. బిట్టు నువ్వు చెప్పు, నువ్వు తాగావా లేదా అని చెప్పి బిట్టుని అంటే ఆ పిల్లిని పిలిచి చెవి మెల్లేశాడు. తర్వాత దగ్గరికి వెళ్ళాడు. దాని మూతికి పాలలా అంటుకుని ఉంది. అప్పుడు చెప్పాడు, అమ్మ దొంగ, నువ్వు పాలు తాగలేదని చెప్పి నేనంటున్నాను. బామ్మకు అలాగే అనుమానం వచ్చింది, కానీ నువ్వు తాగలేదని చెప్పి పారిపోతున్నావు. తప్పు కదా బిట్టు, ఇలా చేయడం తప్పు కదా. నువ్వు ఇంత సిన్సియర్గా ఉండి నిజాయితీగా ఉండి బామ్మ పెట్టిన పాలు, టీ కోసం పెట్టుకున్న పాలు బామ్మను తాగకుండా నువ్వు చేసేసావు కదా అని ఆ పిల్లిని ఎత్తుకొని బామ్మ దగ్గరకు వచ్చాడు. బామ్మ నిజమే బామ్మ, దీని మూతి చూస్తే తెలుస్తోంది. దీని మూతికి ఉన్న వెంట్రుకలకి ఇంకా పాల చుక్కలు అలాగే అంటుకుని ఉన్నాయి. చెప్పు బిట్టు నువ్వు తాగావా అంటే మియావ్ మియావ్ అంటుంది. అవునన్నట్టు తల ఊపింది. అప్పుడు బామ్మ అంది, వసే నువ్వు ఇంత సిన్సియర్గా ఉన్నావు కదా, నువ్వు అడిగిందల్లా పెడుతున్నాను కదా, మరి నువ్వెందుకు ఇలా దొంగతనం చేశావు అని పిల్లిని గట్టిగా తిట్టింది. పిల్లి సారీ అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. అప్పుడు చంటి కూడా అన్నాడు, బామ్మ పోనీలే బామ్మ, ఒక్కసారికి క్షమించే, నువ్వు ఇలా చేయమాకు బిట్టు అని చంటి గట్టిగా చెప్పాడు. పిల్లి సరే అని మియావ్ మియావ్ అని చెప్పి చంపదెబ్బలు కొట్టుకుంది. పిల్లలు, దీన్ని బట్టి మీకు అర్థమైందా? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ప్రపంచం నన్ను చూడట్లేదు అనుకుంటుందంట. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగడం అంటే సామెత అంటారు చూసారా, ఆ సామెత మీకు గుర్తురాలా? అలాగే ఇక్కడ పిల్లి తన సిన్సియారిటీని ఒప్పుకుంది, తను చేసిన తప్పును ఒప్పుకుంది. కాబట్టి మనం తప్పు చేసినా ఎక్కడో చోట ఎప్పుడో ఏదో ఒక విధంగా మనం దొరికిపోతాం రా. అందుకే తప్పే చేయకూడదు, తప్పు చేసినా ఒప్పుకోవాలి. ఈ పిల్లి ద్వారా, ఈ బామ్మ ద్వారా, ఈ చంటి ద్వారా మనకు తెలిసిన కథ ఏంటంటే, నీతి ఏంటంటే, తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి, సిన్సియర్గా ఉన్నప్పుడు అవతల నమ్మకాన్ని మనం వమ్ము చేయకూడదు అని. అర్థమైంది కదరా? చప్పట్లు కొట్టండి. మరొక వీడియోలో మరొక మంచి మోరల్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు స్పారో టీవీ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా సోషల్ మీడియాలో ఉన్న అకౌంట్స్ అన్నింటిలో మీరు లైక్ కొట్టండి రా. టేక్ కేర్, బై బాయ్, లవ్ యూ ఆల్.